హాయ్ ఫ్రెండ్స్, మనమైతే కమ్మనైన సేమియా పాయసం చేసుకుందాము. ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకోండి. అందులోని టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి వేసుకున్నాక ఇందులోని ఒక అరకప్పు జీడిపప్పు, బాదం, కిస్మిస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గోల్డెన్ షేడ్ కలర్లోకి వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి, దోరగా వేగాలన్నమాట. ఇలా వేగాక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే నెయ్యిలోని ఒక కప్పు సేమియా వేసుకొని దీన్ని కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో మనం సేమియా తీసుకున్నాము అదే కప్పుతో పాలు, అదే కప్పుతో పంచదారను కూడా సేమ్ కప్పుతో మెజర్మెంట్స్ తీసుకోవాలి. సేమియా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులోని మనం సేమియా ఏ కప్పుతో తీసుకున్నాము అదే కప్పుతో 3 కప్పుల పాలు, తర్వాత 2 కప్పుల వాటర్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోండి. అంటే 3 కప్పుల పాలు, 2 కప్పుల వాటర్ అన్నమాట. మొత్తం 5 కప్పులు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సేమియా కొంచెం ఉడికితే సరిపోతుంది. సేమియా అలా ఉడికిపోయాక ఇందులోని 1/2 కప్పు పంచదార వేసుకొని బాగా కలుపుకోండి. మీ స్వీట్నెస్ని బట్టి వేసుకుంటే 1/2 కప్పు వేసుకోండి, లేదు అంటే ఫుల్ కప్పు షుగర్ వేసుకొని షుగర్ బాగా కరిగిపోయేంత వరకు మిక్స్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది. ఇలా ఉన్నప్పుడు ఇందులోని లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కొంచెం ఇది దగ్గరికి పడితే సరిపోతుంది, మరీ ఎంత చిక్కపడక్కర్లేదు. కొంచెం ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. తర్వాత మనం నేతిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోండి. తెలుగులో కోతి, ఇంగ్లీష్లో మంకీ. డ్రై ఫ్రూట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎన్ని అవర్స్ అయినా సరే ఇది ఇలానే ఉంటుంది అనమాట, గట్టి పడదు. ఈజీగా, సింపుల్గా, క్విక్గా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూస్తూనే టెంప్టింగ్గా ఉంది కదా, మీరు తప్పకుండా ట్రై చేయండి. అలానే ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని షార్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.